ఒక ఊరిలో పేద రైతు తన భార్య, పిల్లలతో సహా చిన్న ఇంట్లో జీవించేవాడు. పొలం పండక, ఉపాధి లేక, తినేందుకు తిండిలేక ఆకలితో బాధపడుతున్నారు. ఒక రాత్రి ఉరుములు, మెరుపులు చిమ్ముతున్నాయి. గాలి బలంగా వీచుతోంది. ఆ సమయంలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో తలుపు తీయగానే ఒక వెలుగుతో కూడిన అందమైన మహిళ అక్కడ నిలబడి ఉంది. ఆమె శాంతమైన చిరునవ్వుతో అన్నం అడిగింది. రైతు తన గిన్నెలో చూసి బాధపడ్డాడు. అందులో కొద్ది బియ్యం మాత్రమే ఉంది. కాని ఆమె ఆకలిని తీర్చాలి అనే తపనతో ఆ కొద్దిపాటి బియ్యాన్ని కూడా ఇచ్చేశాడు. ఆమె చిరునవ్వుతో ఆహారం తీసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. రైతు ఏమాత్రం ఆశించలేదు. కాని మరుసటి రోజు ఘోరమైన ఆశ్చర్యం ఎదురైంది. ఎప్పుడూ ఎండిపోయిన పొలం ఈ రోజు పొంగిపొర్లిపోతున్నది. సువర్ణ ధాన్యంతో పొలమంతా నిండిపోయింది. రైతు కుటుంబమంతా అయోమయంలో పడిపోయింది. ఆనందంతో రైతు ఆ మహిళను వెతికాడు. కాని ఆమె ఆచూకీ కనిపించలేదు. ఆమె నిల్చొన్న చోట ఒక చిగురించిన కమల పువ్వు మెరిసిపోతూ కనిపించింది. రైతు ఆశ్చర్యంతో కమలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే ఒక నాదం మార్మోగింది, సత్యమైన సంపద దయలో ఉంటుంది. అప్పుడు రైతు గ్రహించాడు, అది మామూలు మహిళ కాదు, లక్ష్మీదేవి స్వయంగా తనకు ఆశీర్వాదం ఇచ్చిందని. ధర్మం నమ్మినవానికి దేవుడు తోడుంటాడు. మీరు కూడా దేవత ఆశీస్సులను పొందాలనుకుంటున్నారా? అన్యులకు సహాయం చేయండి, పుణ్యం సంపాదించండి. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే ప్రవేశం భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్